పండిన పంటకు అసలు గిట్టుబాటు ధర ఉందా ఎక్కడైనా సరే? ఒడ్లు కొనేవాళ్ళు ఉన్నారా? పండిన పంట కొనేవాళ్ళు ఉన్నారా? మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గాలికి వదిలేసి కక్ష సాధింపు లేదు తప్ప మరొకటి లేదు. అమ్మటి రాంబాబు నోరు మెదుపుతున్నాడు, అమ్మటి రాంబాబు మీద కక్ష సాధిద్దాం, లేకపోతే మరొకళ్ళు రోడ్డు మెదుపుతున్నారు వాళ్ళ మీద కక్ష సాధింపు చేద్దామని. ఇవన్నీ ఏమవుతాయి? చివరికి మీకు సెల్ఫ్ గోల్ అయ్యి మీకు మీ పతనానికి దారితీస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కాకినాడ నుంచి డిమాండ్ చేస్తున్నా, నా మీద కేసులు పెట్టారు, లోపల పెట్టారు, ఐ కెన్ ఫేస్ ఇట్ ఇన్ ది కోర్ట్. కానీ నా ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు ఖచ్చితమైన యాక్షన్ తీసుకోండి. మీకు బుద్ధి ఉంటే పోలీసులు ఎవరైతే నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారో వారిని సస్పెండ్ చేసి విచారణ జరపండి. మీకు చిత్తశుద్ధి ఉంటే. మీకు చిత్తశుద్ధి లేకపోతే న్యాయస్థానాల ద్వారా ఇవి జరిగేటట్టు చూస్తాం. న్యాయస్థానాల్లో లాంగ్ ప్రొసీజర్ జరిగితే 3 సంవత్సరాలు దాటితే మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కూడా నేను స్పష్టంగా చెప్పగలను. నేను కిర్లంపూడి వెళ్ళాను, నేను రాజమండ్రి వెళ్ళాను, మొన్న ద్వారకా తిరుమల వెళ్ళాను, ఇవాళ కాకినాడ మన కన్నబాబు గారి దగ్గరికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు త్రిమూర్తులు గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో కసి పెరిగింది. పరిపాలన గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకొని సంచులు డబ్బులు తీసుకెళ్ళి హైదరాబాదులో దాచుకోవటం తప్ప రెండో పనే లేదు వాళ్ళకి. అడ్మిషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. రైతులు సర్వనాశనం అయిపోయే దశకు తీసుకువెళ్ళారు. అలాంటి పరిపాలన ఇక మనకు వద్దు అని 2 సంవత్సరాల్లోనే ప్రజలు నిర్ణయించుకున్నారనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కాకపోతే మీరు చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే చూద్దాం, పోలీసులు ప్రయోగించకపోతే. ఇవన్నీ కూడా మీ అందరి ఆశీస్సులతో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాపులకి అందరూ నాకు కాపు నేతలే కాదు, నాకు ఇక్కడ అందరూ ఉన్నారు. దట్స్ ఓకే. నేను ఆ సందర్భంలో చెప్పింది అంటే నాకు వచ్చిన పలకరించిన వారందరికీ, నాట్ ఓన్లీ కాపులు రియాక్ట్ అయ్యారు, కడమ కులాలు కూడా రియాక్ట్ అయినాయి. అసలు ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త మీరు చూశారుగా, వాళ్ళు వస్తుంటే రాంబాబు గారు మీరు అలా అని అంటున్నారు అంటే ఒక ధైర్యాన్ని నా ద్వారా వారు పొందారు. నాకు తెలుసు అది నేను జైలుకి వెళితే నేను భయపడుకోకుండా ఉంటేనే నా కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తానని. నన్ను ఎవరు అడిగారు, ఏమండి లోపలికి వెళ్ళేటప్పుడు ఏమనిపించింది సార్ మీకు అని. లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బయటకు వస్తాంగా అనిపించింది, అయ్యా ఎక్కడికి పోతాం. సో అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, కాపు సోదరులు, అన్ని కులాలకి సంబంధించిన వారు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక అంశం ఏంటంటే కాపులు వైఎస్ఆర్సీపీలో లేరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? ఎక్కువ మంది లేరుగా. మన కూటమిలో ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నా, అయ్యా దీన్ని ఖండించరా బాబు మీకు. ఎందుకంటే సరే ఆయన ఎవరో ఖండించడం మానేశాడులే. నేనేదేంటంటే ఇవాళ నాకు జరిగింది, రేపు మీకు జరిగింది. ముద్దగడ పద్మనాభాన్ని జరిగింది, అంతకుముందు పతనం అయింది పార్టీ, వాళ్ళ పార్టీ, అవునా కదా? ముద్దగడ పద్మనాభం గారిని తీసుకెళ్ళి జైలు లాంటి ఒక హాస్పిటల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ భార్యను తిట్టి వాళ్ళ కొడుకుని తిట్టి చేశారే. పడిపోవాలా ప్రభుత్వం? ఇలాంటి చర్యలు చేస్తే పడిపోవా ప్రభుత్వాలు? మరొకసారి చెప్తున్నా అందరికీ, నాట్ ఓన్లీ కాపుస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ